సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చా. సో వీడియో ఏమనుకుంటున్నారా? నేను ఎప్పుడూ లైవ్స్కి వాడుతూ ఉంటాను కదా, ఆ యాప్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ల్యాప్టాప్లోది మళ్ళీ ఫోన్లోది రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ యాప్ ఏంటంటే ప్రిజమ్ లైవ్ స్టూడియో అనమాట. ఫస్ట్ మీకు తెలిసే ఉంటుంది, నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను నా పెళ్లి జరుగుతుందని చెప్పి లైవ్ పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాను అనమాట. ప్రయత్నాలు చేస్తే ఫస్ట్ యూట్యూబ్ లైవ్ నుంచి డైరెక్ట్ మన ఫోన్ నుంచి డైరెక్ట్ యూట్యూబ్ ద్వారా పెడదాం లైవ్ అనుకున్నా. యూట్యూబ్ కూడా మ్యాక్సిమం ఇస్తే 720 ఇస్తున్నాడు, దానికంటే హైయెస్ట్ ఇవ్వట్లేదు. మన కెమెరా ద్వారా ట్రై చేద్దాం అనుకున్నా. మన కెమెరాలో ఉంది 4K వరకు స్ట్రీమ్ చేయొచ్చు. బట్ దానికి ఏంటంటే కంటిన్యూస్గా ఛార్జింగ్ ఉండాలి, ఛార్జింగ్ ఉండట్లేదు. సో అయితే మన దగ్గర ఏదన్నా పవర్ బ్యాంక్ ఉండాలి, లేదా కంటిన్యూస్గా ఛార్జింగ్ పెట్టి ఉంచాలి. లేదంటే స్టక్ అయిపోద్ది, మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ నుంచి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి యాప్ ద్వారా పెట్టుకోవచ్చు, లేదంటే ఇగో ఫోన్ ద్వారా పెట్టుకోవచ్చు. సో ఫోన్ కూడా ట్రై చేశాను, డైరెక్ట్ పెట్టి చూశాను. తర్వాత ఏం చేశానంటే కెమెరా ద్వారా ట్రై చేశాను. కెమెరా ద్వారా క్వాలిటీ బాగా వచ్చింది. బట్ ఏమవుతుందంటే ఆ ఛార్జింగ్ పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఆ ప్రిజమ్ లైవ్ స్టూడియో దాని ద్వారా చేశాను అనమాట. సో ల్యాప్టాప్ అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఫస్ట్ యాప్ ఓపెన్ చేసి దాన్ని కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మీకు తర్వాత చూపిస్తాను. ఆ సెట్టింగ్స్ ఏంటంటే స్క్రీన్ షాట్స్ తీసో లేదా ఏదో చేసో నెక్స్ట్ వీడియోలో చెప్పడము, లేదా ఈ వీడియోలోనే మీకు డీటెయిల్గా పెట్టడం చెప్తాను అనమాట. సో ఏంటంటే స్టెప్ బై స్టెప్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏమవుతుందంటే దానికి ఒక ఫీచర్లో ఒక చార్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే దాని బటన్ ప్రెస్ చేస్తే దేన్ని తీసుకుని మనం వీడియో లైవ్ పెట్టాలని ఆప్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత కెమెరా తీసుకున్నాం కాబట్టి కెమెరా ఎక్స్టర్నల్ సోర్స్ అని కెమెరా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది వస్తుంది. వచ్చిన తర్వాత ఒక యారో మార్క్ ఉంటుంది, ఆ యారో మార్క్ క్లిక్ చేస్తే అది లైవ్లోకి వెళ్తుంది అనమాట. లైవ్లోకి పెట్టిన తర్వాత లైవ్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం గో టు లైవ్ అని కొడితే అప్పుడు లైవ్ వస్తుంది అనమాట, లేకపోతే రాదు. బట్ ఫోన్ చాలా ఈజీ, సింపుల్, మనకు మంచి క్వాలిటీ ఫోన్ ఉంది. నా దగ్గర కెమెరా మీరు చూసే ఉంటారు, అప్పుడు లైవ్ పెట్టింది అంత బేభత్సంగా అయితే ఏం రాలేదు, ఫుల్ హెచ్డి. నాది 4K బాగా వస్తుంది నా ఫోన్లో. బట్ 4K దానికి ఇంకా యాప్ డెవలప్ అవుతుందంట, ఎప్పటికి డెవలప్ చేస్తాడో 4K తెలియదు. 4K వచ్చిందంటే నా ఫోన్ చాలా బాగా వస్తుంది అనమాట. ఫుల్ హెచ్డి కాబట్టి అంత క్లారిటీగా అనిపించే ఉండదు మీకు. సో 4K వచ్చిందంటే అయ్యి బాబు చాలా బాగుంటుంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఐఫోన్ కానీ లేదా మంచి క్వాలిటీ వీడియో తీసే ఫోన్ ఎవరి దగ్గర ఉందనుకో, దాంతో లైవ్ చేయొచ్చు మీరు, చాలా బాగుంటుంది అనమాట. నేను అనుకున్నాను గోప్రో ద్వారా కూడా చేయొచ్చు కదా, గోప్రో కానీ DJI Osmo 4 కానీ వీటి ద్వారా ఏమైనా ట్రై చేయొచ్చు కదా అని నెట్లో సెర్చ్ చేశాను. బట్ వాటితో చెయ్యాలంటే చాలా పెద్ద ప్రొసీజరు, లేకపోతే అవ్వదు, చాలా కష్టం అంటే అది చేయడం. సో అయితే మన సోనీ కెమెరా ద్వారా చేయొచ్చు, లేదంటే ఫోన్ ద్వారా చేయొచ్చు అనమాట. సో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఏం చూస్ చేసుకోవాలనేది మీ చాయిస్ అనమాట. ఫోన్ అయితే చాలా సింపుల్. ఇంక ఫోన్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా. ఫోన్కి అయితే మీరు ఫస్ట్ సెటప్ చేసుకుని ఒకసారి చేసుకుంటే సరిపోద్ది, అంతే, ఏముండదు. ఫోన్కి మీరు ఓపెన్ చేసిన వెంటనే లైవ్ రికార్డా అని అడుగుతుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు, కెమెరా ఆన్ అవుతుంది. కెమెరా ఆన్ అయిన తర్వాత మీకు పూర్తిగా హారిజాంటల్లో కావాలా వెర్టికల్లో కావాలా ఒకసారే పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మార్చుకోవడం ఉండదు, ఏ మోడ్లో ఉంటుంది అలాగే ఉంటుంది. మీరు తిప్పినా అది వెర్టికల్ రాదు. సో అలాగే ఉంటుంది. హారిజాంటల్ అయితే హారిజాంటల్, వెర్టికల్ అయితే వెర్టికల్, మీకు ఎలా కావాలో అలాగే పెట్టుకోండి, మళ్ళీ దాన్ని తిప్పొద్దు. బట్ కెమెరా బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా మార్చుకోవచ్చు, మనం ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు, అదైతే ఆప్షన్ ఉంది. ఇంకేంటంటే యూట్యూబ్లో మీరు పెట్టుకోవాలన్నప్పుడు లైవ్ పెడుతున్నప్పుడు ఆడిచ్చిందని డైరెక్ట్ ఒక లైన్ ఇస్తాడు. మీది ఏదైతే ఛానల్ పేరు ఉందో ఆ ఛానల్ పేరు వచ్చి డైరెక్ట్ లైవ్ అని వస్తుంది, అది పెట్టేసుకోవచ్చు. లేదంటే మీరు ఆ టాపిక్ ఏది పెట్టుకుంటున్నారో
అది పెట్టి లైవ్ పెట్టచ్చు. సో చాయిస్ మంది అనమాట. ఇలా కావాలితే అలాగా, అలా కావాలితే అలాగా, రెండిట్లో ఏదైనా చేయొచ్చు. అది అనుకో మీరు ఏముండదు, ఆడు ఇచ్చింది ఒకటే ఇస్తాడు, కిందేమో ఆడు బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటాడు. ప్రిజమ్ దిస్ లైవ్ వాజ్ క్రియేటెడ్ బై ప్రిజమ్ లైవ్ వీడియో అని వస్తుంది. సో అలా చేసుకోవాలంటే అలా చేసుకోండి. లేదంటే మీరు ఏం చేయండి అంటే డిస్క్రిప్షన్లో దాని గురించి ఏం చేస్తున్నారో డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకున్నారనుకోండి, హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుంటే లైవ్ బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ టాపిక్ ఎవరైతే చూస్తున్నారో ఆ లైవ్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే ఆ టాపిక్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ అది వెళ్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న రిసెప్షన్ చేసినప్పుడు లైవ్ తీసాను. ఆ లైవ్కి నేను హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాను, మ్యారేజ్, రిసెప్షన్, దానికి రిలేటెడ్ అన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మన ఛానల్ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మ్యారేజ్ గురించో లేదా వెడ్డింగ్ గురించో ఏదో ఒక వర్డ్ టైప్ చేస్తే అది మన వీడియో వస్తుంది అనమాట ఫస్ట్. సో చాయిస్ మంది అనమాట. మనం అవన్నీ హ్యాష్ ట్యాగ్స్ పెడితే చాలా బాగా రీచ్ వస్తుంది. లేదు మన రీచ్ అవసరం లేదు, ఏదో ఒకటి మనం లైవ్ పెడదాం అనుకుంటే అలా అన్నా చేయండి. బట్ మనం చేసేదే రీచ్ కోసం కాబట్టి, లైవ్ కావాలి కాబట్టి, అందరూ చూడాలి కాబట్టి, ఎక్కువ మందికి చేరుకోవాలి కాబట్టి అది ఖచ్చితంగా మీరు హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. హ్యాష్ ట్యాగ్స్ పెట్టకుండా ఏం చేయొద్దు. అందరికీ రీచ్ అవుతుంది. దానివల్ల మీ ఒక్కరికి అడ్వాంటేజ్ కాదు కదా, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అటుపక్క మన ఛానల్ ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మీరు అందులో చాలా ఉపయోగపడి వర్డ్స్ అన్నీ చెప్తారు, చాలా ఉపయోగపడి టిప్స్ చెప్తారు. సో అది చాలా ఉపయోగపడుతుంది. సో ఇద్దరికీ యూస్ఫుల్ అవుద్ది. ఇంకేంటంటే ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టాం కదా, హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం లైవ్కి వెళ్ళిపోవాలంటే ఓకే కొట్టామంటే వెళ్ళిపోద్ది. అందులో మళ్ళీ ఆప్షన్ ఉంటుంది, ఫుల్ హెచ్డి కావాలా, 720 కావాలా, 400 కావాలా, 480 కావాలా, ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. అవన్నీ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ బిట్ రేట్ అడుగుతుంది. బిట్ రేట్ 32 వరకు ఉంటుంది. బట్ 32 వల్ల స్టక్ అయిపోతూ ఉంటుంది. మీరు అంత అయితే బిట్ రేట్ ఎప్పుడు పెట్టద్దు. మ్యాక్సిమం పెట్టుకుంటే 8000 లేదా 8500, అదైతే బాగా వస్తుంది, క్లారిటీ చాలా బాగా వస్తుంది, ఎక్కడ స్టక్ అవ్వకుండా వస్తుంది. అదే నేను ఒకసారి కొంచెం హైయెస్ట్ పెడదామని చాలా హైయెస్ట్ పెట్టాను. పెడితే అసలు ఒక్క 10 సెకండ్స్ ప్లే అయ్యి మళ్ళీ బఫర్ అయ్యి మళ్ళీ ప్లే అవుతుంది, అలా ప్లే అవుతుంది, స్టక్ అయిపోతుంది. మీరు లైవ్ స్టక్ అవుతా వస్తూ ఉంటుంది. అప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది జనాలకి. సో అలా స్టక్ అవ్వకుండా ఉండాలంటే బిట్ రేటు పెట్టుకోండి, కానీ మరీ హెవీగా పెట్టద్దు. బిట్ రేట్ వల్ల ఏమవుతుందంటే వీడియో క్వాలిటీ తగ్గడం కానీ పెరగడం కానీ అవుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా పెడితే చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా పెట్టకుండా తక్కువ పెట్టేయడం లేదా ఎక్కువ పెట్టడం ఏదైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అది మన చాయిస్ అనమాట. అండ్ ఇంకేమున్నాయి మనం చెప్పాల్సినవి. సో బిట్ రేట్ పెట్టేసాం. మళ్ళీ యాప్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఏంటి, మన కావాల్సినట్టు ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఓపో కానీ వివో ఫోన్ కానీ తీసుకుంటే దానికి పోర్ట్రేట్ మోడ్ తీస్తున్నప్పుడు ఏంటి డిఫరెంట్ డైరెక్ట్ ఎడిట్ చేయడానికి ఫోటో తీసుకునే ముందే మనకు కొన్ని ఫీచర్స్ వస్తాయి కదా. సో అలాగే దీనికి కూడా ఒక అట్లా ఏమంటారు, ఆ టైప్ ఫీచర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏముంది, ఫేస్ని హైలైట్ చేయడానికి కొన్ని ఫీచర్స్ వస్తాయి కదా. ఎలా అంటే ఇప్పుడు పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద ఏమీ పింపుల్స్ అవి కనపడకుండా నీట్గా కనిపించేటట్టు, లేదంటే ఏమన్నా ఏంటి ఫేస్ కొంచెం డార్క్గా ఉన్నా వైట్గా చూపించేటట్టు ఓపో ఫోన్లో ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. అలాగే సేమ్ దీంట్లో కూడా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి క్లిక్ చేసి చూడండి. మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేసి క్లిక్ చేసి చూడండి, చాలా బాగుంది. యాప్ అయితే ఎక్కడ ల్యాగ్ అవ్వట్లేదు, ప్రాబ్లం లేదు, ఫ్రీ యాప్. మళ్ళీ దీనికి డబ్బులు కూడా కట్టక్కర్లేదు. ఇంచక్క లైవ్ 1080లో లైవ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్ అనమాట. ఎందుకంటే ఇది స్ట్రీమింగ్ చేసేవాళ్ళు గేమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే జస్ట్ ఇలాగా బయట లైవ్లు చేయడానికి ఏమన్నా ఎక్కడికి వెళ్ళినప్పుడు లైవ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే గేమింగ్ స్ట్రీమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది. ఎంతసేపు అయినా స్ట్రీమింగ్ చేయొచ్చు. దీంట్లో నాన్ స్టాప్ ఉంటుంది, మీరేమో ఆపేసేది ఏమి ఉండదు. మీరు ఎంతసేపు అయినా స్ట్రీమ్ చేసుకోవచ్చు ఇదే ఈ లైవ్ వాడుకుని. అయితే యాప్లో ఫోన్లో ద్వారా చేయొచ్చు, లేదంటే వేరే
ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో దీనివల్ల అంత అడ్వాంటేజ్ అనమాట. ల్యాప్టాప్లో మన దగ్గర కెమెరా, ఇప్పుడు నా దగ్గర కెమెరా ఉంది, దాని ద్వారా లైవ్ పెట్టుకోవచ్చు. లేదంటే వెబ్ క్యామ్ ఉంటే వెబ్ క్యామ్ ద్వారా కూడా లైవ్ పెట్టుకోవచ్చు అనమాట. చాయిస్ మంది అనమాట, ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. సో ప్రిజం లైవ్ చేస్తున్నప్పుడు మనకి ఇన్ని ఉంటాయి అనమాట. ఇన్ని అడ్వాంటేజ్ మీకు ఆల్రెడీ నేను తీస్తున్నప్పుడే చాలా ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియోస్ కంటిన్యూస్గా చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ ఇంకా తెలియని వాళ్ళు కొత్తగా వస్తారు కదా కొంతమంది ఛానల్ చూడడానికి, వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ ఫీచర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని. సో అదండి ప్రిజం లైవ్ స్టూడియో గురించి. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఈ యాప్ ఎక్కించినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే హ్యాపీగా ఉంది. ఏంటంటే వర్క్ ఫ్లో చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఇది వరకు ప్రతి వీడియో నేను ఏం అనుకునేవాడంటే ఎడిట్ చేసే జనాల దగ్గర పంపించాలి, లేకపోతే క్లారిటీ ఉండదు, అంత నీట్గా రాదు అనుకునేవాడిని. బట్ ప్రిజం లైవ్ వల్ల వీడియో చాలా క్లారిటీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు అందరూ క్వాలిటీ చూసే ఉంటారు. సో ఆ క్వాలిటీ చాలా బాగా వస్తుంది. సో కాంప్రమైజ్ అవ్వదు అనమాట యాప్, అంత బాగా ఇస్తుంది క్వాలిటీ. సో ఏంటి ఎక్కడ మనకి ల్యాగ్ అనేది ఉండదు. మన నెట్ కూడా జియో నెట్ కాబట్టి ఫాస్ట్గా వస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఒక్కోసారి అక్కడక్కడ వేసినా కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అనమాట. మన విలేజ్లో కూడా బాగానే వస్తుంది, ఇక్కడ కూడా బాగానే వస్తుంది జియో. సో దానికైతే ప్రాబ్లం లేదు. దీనికి ఏంటంటే మనకి ఓన్లీ మనం తీసేస్తే సరిపోద్ది. దానికి మంచి నెట్ కూడా ఉండాలి, అది కూడా చూసుకోండి. నెట్ లేదంటే ల్యాగ్ అవుద్ది, ఖచ్చితంగా చెప్తున్నాను. నెట్ ఎప్పుడు బాగా వస్తూ ఉండాలి. నెట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది అనమాట. అది ఎప్పుడు మీరు గమనించండి. మంచి నెట్వర్క్ ఉండాలి. మంచి నెట్వర్క్ ఉంటే నాన్ స్టాప్గా అవుతుంది స్ట్రీమింగ్. లేదు మనకు మంచిది లేదంటే నెట్వర్క్, స్ట్రీమింగ్ మధ్య మధ్యలో బఫర్ అవుతా ఆగిపోద్ది, లేదంటే అక్కడ కట్ అయిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. సో నెట్ మనకు మంచిగా ఉంటేనే ఈ స్ట్రీమింగ్ చేయండి, లేదంటే ముందే రికార్డ్ చేసుకుని తర్వాత ఎడిట్ చేసి పెట్టుకోండి అనమాట. నాకైతే నెట్ ప్రాబ్లం అయితే లేదు. కాన్స్టెంట్గా రికార్డ్ చేసి ఉంటే అలా రికార్డ్ అవుతూనే ఉంటుంది ఎంతసేపు అయినా. సో అదనమాట. ఓ మీరు ఐదర్ నెట్ ద్వారా అయినా చేయొచ్చు, మన మొబైల్ డేటా ద్వారా అయినా చేయొచ్చు, లేదంటే వైఫై అయినా వాడచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఇంట్లో ఉంటే వైఫై ద్వారా చేస్తాం, లేదు బయటికి వెళ్తే ఖచ్చితంగా మనం ఎలాగో మొబైల్ డేటా వాడాలి. అది మొబైల్ డేటా తీసుకున్నప్పుడు మంచిదైతే తీసుకోండి, లేదంటే అది ఖచ్చితంగా కంటిన్యూస్గా రాదు, స్టక్ అవుతూ ఉంటుంది, ప్రాబ్లం వచ్చేస్తుంది. సో అదండి ప్రిజం లైవ్ స్టూడియో గురించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.